హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేనైతే మీకు కరివేపాకు పొడి ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మనం కరివేపాకును శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోని వాటర్ అంతా పోయేలాగా మంచిగా ఆరబెట్టాలి. నేను వీడియోలో చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ మీరు తీసుకోండి, అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అది వేడైందో లేదో చూసాక అందులో ధనియాలు వేసాను. ధనియాలను కొంచెం వేగాక వేరే ప్లేట్లోకి తీసుకున్నాను. ఆ తర్వాత నేను శనగపప్పు కూడా వేయించాను. అది కూడా వేగాక వేరే ప్లేట్లోకి తీసుకున్నాను. ఆ తర్వాత నేను జీలకర్ర కూడా వేయించాను. ఇవన్నీ కూడా దూరగా వేయించండి. ఎక్కువ వేయిస్తే మనకి ఏంటంటే టేస్ట్ చాలా చేదుగా వస్తుంది. సో నేను చూపించినట్టు కొంచెం కొంచెం అన్నీ సెపరేట్గా వేసుకొని దూరగా వేయించుకోండి. తర్వాత మనం అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి నేను ఎండుమిర్చిని అయితే వేయించాను. ఎండుమిర్చి కలర్ అయితే చాలా బ్లాక్ అయ్యేలాగా ఉంచకండి, ఎందుకంటే మనకు అప్పుడు టేస్ట్ అనేది చేదుగా వస్తుంది. కొంచెం వేగగానే తీసేయండి. అండ్ అలాగే నేను అవి పక్కన పెట్టిన తర్వాత అందులోనే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని మనం ఎందాక వాష్ చేసుకున్న కరివేపాకు ఉంది కదా, సో దాన్ని నేను అందులో మంచిగా వేగనిచ్చాను. మనం ఈ కరివేపాకు పొడిని రైస్లో తినొచ్చు, ఇడ్లీలో తినొచ్చు, దోశలో తినొచ్చు. దాంట్లోకి మనం ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ మనకి కరివేపాకు వల్ల చాలా యూజెసే ఉన్నాయి. మనకి హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అండ్ డైజెషన్ ప్రాబ్లం ఉండదు, డైజెషన్ బాగుంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో చాలా ఉంటాయి. అండ్ మనకి ఐసైట్కి కూడా ఈ కరివేపాకు పొడి అనేది చాలా యూజ్ అవుతుంది. నేను ఇందులో వీడియోలో చూపిస్తున్నట్టు కరివేపాకును అలా ఫ్రై చేసుకోండి. ఎక్కువగా ఫ్రై చేయకండి, ఎందుకంటే మనకు టేస్ట్ అనేది మారిపోతుంది. సో నేను చూపించినంత వరకే అలాగే మనకి ఫ్రై చేసుకోండి. సో తర్వాత వాటిని అన్నిటినీ చల్లారేదాకా వెయిట్ చేయండి. చల్లారాక మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఇవన్నీ వేయాలి. వాటితో పాటు ఒక రవ్వ చింతపండును కూడా యాడ్ చేయండి. అప్పుడు మనకు టేస్ట్ అనేది పుల్లగా చాలా బాగుంటుంది. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేయండి. యాడ్ చేశాక వాటిని ఒకసారి మిక్సీ పట్టండి. తర్వాత అందులోకి కొన్ని ఎల్లిపాయలు తీసుకోండి, వాటిని పొట్టు తీయకుండానే వేయండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత వాటిని కూడా మిక్స్ పట్టుకున్న తర్వాత మనకు కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ కరివేపాకు పొడిని మీరు వేడి రైస్లో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.